బాజీ నువ్వు ఈ పళ్ళు సర్కార్ తోటలోంచి దొంగిలించావా? నాన్న, ఈ మామిడికాయలు సర్కార్ తోటలోవే. కానీ దొంగ వెధవా, దొంగతనం చేస్తావా? ఈ రోజు నీ కారణంగా నేను దొంగ అనిపించుకున్నాను. మీ తాతని, నానమ్మని, అలాగే సాయిని కూడా దొంగ అన్నారు. ఎందుకు చేశారో ఈ పని? దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం? దొంగతనం చేయలేదు నాన్న. ఊరంతా మన కుటుంబం నిజాయితీని ఆదర్శంగా తీసుకుంటుంది, కానీ నా కొడుకు దొంగతనం చేస్తున్నాడా? మేము ఎవరి ముందు తలెత్తుకోలేని పరిస్థితి కల్పించావు బాజీ. తరతరాలుగా మన కుటుంబాన్ని ఎవరు వేలెత్తి కూడా చూపించలేకపోయారు, కానీ ఈ రోజు నువ్వు చేసిన ఇటువంటి ఒక తప్పు పని కారణంగా మన కుటుంబం మొత్తానికి తలవంపులు తెచ్చావు నువ్వు. తప్పుకోరా. తాత్యా, తాత్యా, లే, నేను నీకు చెప్పాను కదా, సమస్యల్ని సహనంతో, సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని. సహి, వీడి కారణంగా ఈరోజు మీరు... లే తాత్యా, దీనికి బాధ్యుడు కేవలం మా నాన్నగారే. ఆయన అలా మాట్లాడడం తప్పు, ఆయన అలా చేయడం తప్పు. ఈ విషయం నిజమే, బాజీ మామిడి పళ్ళను కోశాడు, కానీ ప్రహ్లాదే వీడిని కోసుకోమని చెప్పాడు. అయినా ప్రహ్లాద్ నాకు ఈ విషయం చెప్పాడు కూడా. ప్రహ్లాద్ కోరిక వాడు తన విద్యార్థులకి మామిడి పళ్ళు తినిపించాలని. బాజీ అందుకే ఆ పిల్లల్ని తీసుకొచ్చాడు. కానీ బాజీ వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. వీడు సోమవారానికి బదులు ఆదివారం వచ్చాడు. మా నాన్నగారు అవకాశాన్ని వదులుకోలేదు మిమ్మల్ని అవమానించడానికి. ఏదో అదృష్టవశాత్తు సాయి దారిలో కలిశారు. అప్పుడు జరిగిందంతా సాయి నాతో చెప్పారు. దాంతో నేను వెంటనే ఇక్కడికి వచ్చేశాను. తాత్యా, ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైనా సహనంతో వ్యవహరించకపోతే, ఎవరో పరాయి వాళ్ల మాటల్ని గుడ్డిగా నమ్మి నువ్వు బాజీ మీద చేయి చేసుకున్నావు. నీ పెంపకం మీద నమ్మకం లేకపోయింది నీకు. ఒక్కసారి వాడికి చెప్పటానికి అవకాశం ఇచ్చుంటే అప్పుడు విషయం స్పష్టమయ్యేదిగా. బాజీ, బాజీ, నన్ను క్షమించు నాన్న. నా వల్ల తప్పు జరిగింది. నేను ఒక్కసారిగా... చాలా ఆపండి నాన్న. ఇదే మీతో సమస్య. మీరు మాట పూర్తిగా వినరు. ఇక ఆవేశానికి లోనే ఏదైనా చేస్తారు. మీరు ఎలా అనుకున్నారు అసలు నేను ఈ పని చేస్తానని? నేను నా వస్తువులు తీసుకోవాలన్నా నేను మీకు ముందే చెప్తాను, కానీ మీకు నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదు. కేశవ్ బాబాయ్ని చూడండి, ఆయన ప్రహ్లాద్ కోసం సర్కార్తో గొడవ పడ్డారు. కానీ మీకు సర్కార్ స్వభావం తెలీదా? ఆయన కూడా ఆయన మాటల్ని నమ్మేశారు, నన్ను నమ్మలేదు. నానా, ఇప్పుడు నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, నాకు కూడా బాధ కలుగుతుంది. మీరు నన్ను ఊర్లో అందరి ముందు ఇలా కొట్టారు, ఈ పిల్లల ముందు. నేనిది ఎప్పటికీ మర్చిపోను, ఈ జన్మలో మర్చిపోను. బాజీ, బాజీ, తాత్యా, తాత్యా, నిదానం. కోపం వచ్చిందంటే నేను అర్థం చేసుకుంటాను, కానీ ఇంత కోపం పనికిరాదు. నువ్వు నీ బాధ్యతని, నీ నైతికతనే మర్చిపోకూడదు. ఆ రాయి ఇంకెవరికైనా తగిలి గాయమైతే? మరి నాన్నెందుకు నన్ను అలా కొట్టారు? తాత్య తప్పు చేశాడు అంటే దాని అర్థం ఇది కాదు, నువ్వు కూడా తప్పు చెయ్యాలని. మీరు నాన్నకే వకాల్తగా మాట్లాడుతున్నారు సాయి. మీరు ఈ మాటలు ముందు నాన్నకి చెప్తే బాగుండేది. నాదేం తప్పుందని నాన్న నన్ను కొట్టారు. బాజీ, మరి ఈ కుండది ఏం తప్పుంది? నువ్వు దాన్నెందుకు కొట్టావు మరి? ఇది ఒట్టి కొండే సాయి. ఇది పగలగొట్టినా ఎవరికి ఏమీ నష్టం ఉండదు. అయినా ఇది మట్టితో చేసిన కుండ.
దీనికి ఏం బాధ ఉంటుంది సాయి? కానీ నాకయ్యింది. నాన్న నన్ను బాధ పెట్టారు, అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టారు. కానీ మీరు నేను కోపడ్డం కూడా తప్పే అంటున్నారు. నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు. ఒక్క క్షణం ఇది కూడా ఆలోచించు. తాత్యాకి ఎలా అనిపించుంటుంది? ఇంకా తనిప్పుడు ఎంత బాధపడుతూ ఉంటాడు? ఎంత బాధని తను నీకు కలిగించాడో అంతకంటే ఎక్కువ బాధని ప్రస్తుతానికి తను కూడా అనుభవిస్తూ ఉంటాడు. నాకు నమ్మకం లేదు ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడని. చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఇక ఈ రోజైతే హద్దు మీరిపోయాడు. అయినా కూడా నువ్వు తన్ని క్షమించాలి. నేను ఆయనని క్షమించలేను సాయి. ఆయన నన్ను బాధ పెట్టాడు. మీరు దైవ స్వరూపం, కానీ నేను కాదు. భగవంతుడి దూతని నేను. సరే పోనీ, ఏం పర్వాలేదులే. నా కోసం ఒక పని చేస్తావా? ఇందులో ఏం రాసింది చదువు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈ రోజుల్లో తన అహింసావాద సిద్ధాంతం కారణంగా లోకానికి ప్రియమవుతున్నాడు. ఆయన ఇంతకు ముందు దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులకు వారి హక్కులను సాధించి పెట్టారు. గాంధీ గారు క్షమ మరియు అహింస పైన నమ్మకం కలిగి ఉన్నారు. ఎందుకంటే వాటి ద్వారానే ఒక పరాయి వ్యక్తి హృదయంలో పరివర్తన తేవటం సాధ్యమవుతుంది. అప్పుడు వాళ్ళని చెడు మార్గం వదిలి మంచి మార్గంలో నడిచేలా ప్రేరేపించడం సాధ్యమవుతుంది. గాంధీ గారి సత్యాగ్రహం బ్రిటిష్ సర్కార్ని గుజరాత్ లో కరువు బాధిత ఖేడా జిల్లాలో పన్నులు తగ్గించేలాగా మెడలు వంచింది. మంచి విషయం కదా. దాని ప్రభావం కూడా బాగుంది. గాంధీ గారు పిలుపునిచ్చారు అహింస మరియు క్షమా మార్గంలో నడవమని. ఒకవేళ ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్ళని నీ శత్రువులుగా భావించొద్దు, నీలాంటి వారిగానే భావించు. వీలైతే నిన్ను నువ్వు వారి స్థానంలో ఉంచుకొని చూడు. వాళ్లతో మంచిగా వ్యవహరిస్తే వాళ్ళ అంతరాత్మని మేల్కొల్పవచ్చు. ఇక ఈ బ్రిటిష్ సర్కార్ వాళ్ళిప్పటి వరకు కేవలం హింసా మార్గాన్ని మాత్రమే అనుసరిస్తున్నారు. వాళ్ళు కూడా గత్యంతరం లేక గాంధీ గారి మాట వినాల్సొచ్చింది. అహింస మార్గంలో నడిస్తే ఒకనాటికి అన్యాయం ఇంకా హింస సమూలంగా అంతమైపోవచ్చు. ఇక నేను చదవలేను సాయి, నేను ఇంటికి వెళ్ళాలి. బాగా దాహం వేస్తుంది, కాస్త నీళ్లున్నాయా? అయ్యో, నీళ్లు కొంచెమే ఉన్నాయి. తాగే నీళ్లు చాలా దూరం నుంచి తేవలసి వస్తుంది. నాకు కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా? అలాగే సాయి. నీకు దాహమేస్తుందా? అవును సాయి. తాగు. నీకు కూడా దాహమేస్తుందా? రా. ఎవరెవరికి దాహమేస్తుందో వాళ్ళందరూ రండి. ఇప్పుడు ఎవరికి ఎప్పుడు దాహమేసినా కుండలో నుంచి నీళ్లు తీసుకోండి. ఈ కుండ ఖాళీ అవ్వదు. బుటియా, చెప్పండి సాయి. నీతో ఒకటి చెప్పాలి. తప్పకుండా సాయి. నువ్వు బుటీ నిలయంలో మందిరం నిర్మిస్తున్నావే, దాంట్లో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం తప్పకుండా పెట్టించు.
ఒక పెద్ద అందమైన విగ్రహం. తప్పకుండా సాయి. కానీ విగ్రహం కూడా దసరాకి ముందే పెట్టించాలి. సమయం తక్కువగా ఉంది. పని అయిపోతుందిగా. దసరా కల్లనా అంత తొందరెందుకు? అసలు ఆనాడు ఏం జరగబోతోంది? సమయం ఎందుకు తక్కువ ఉంది? నాకేం అర్థం కావట్లేదు సాయి. ఇప్పుడు నువ్వింక దేని గురించి ఆలోచించొద్దు. కేవలం నిర్మాణం మీదే దృష్టి పెట్టు. అలాగే. వద్దమ్మా. తాత్య, విభూతి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఎలా నయమవుతుంది బాబు? తాగు. వద్దమ్మా, నాకేమీ వద్దు. ఈరోజు నేను నా కొడుకు మనసును బాధ పెట్టానమ్మా. నేను వాడిని అవమానించాను. ఊరందరి ముందు వాడిని అవమానించాను. అక్కడికి సాయి నాకు చెప్తూనే ఉన్నారు, ఏది చేసినా సరే బాగా ఆలోచించి. తాత్య చూడు, మంకు పట్టువద్దు, విభూతి తాగు. వద్దమ్మా, నన్ను ఈ బాధలోనే బతకనివ్వండి. ఇదే నాకు శిక్ష. ఒకవేళ నీకెవరైనా చెడు చేస్తే వాళ్ళని నీ శత్రువులుగా భావించొద్దు. వాళ్ళని నీకులాగే అనుకో. వాళ్లతో మంచిగా వ్యవహరించి వాళ్ళ అంతరాత్మని మేలుకొల్పవచ్చు. లేదు నాన్న, అలా మాట్లాడొద్దు. నన్ను క్షమించు బాజీ. లేదు నాన్న, సాయి నాకు నచ్చ చెప్పారు, కానీ నేను ఆయన మాటలను అర్థం చేసుకోలేదు. ఆయన మాట వినలేదు. మీరు మొదటిసారి నా మీద ఇంతగా కోపడ్డారు. అందుకే నాకు అర్థం అవ్వలేదు దాన్ని ఎలా జీర్ణించుకోవాలో. ఇదంతా జరగడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది. లేకపోతే మీరు కూడా నా మీద అంత కోప్పడరు. మీకు మీరు శిక్ష వేసుకొని నాకు ఇంకా శిక్ష వేయొద్దు నాన్న. విభూతి తాగండి. ఇదిగోండి, విభూతి తాగండి. మీరిలా దిగులు పడుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు నేను నిజంగానే మీ మీద అలుగుతాను నాన్న. చూసావా, నీ కొడుకును చూసి నేర్చుకో. ఎంత బుద్ధిమంతుడు. ఒక కాగితం మీద మాత్రమే రాసి ఉంది ఈ భూమి సాయి పేరు మీద ఉందని. హరిఓం. అలాంటి స్థలంలో ఏదైనా నిర్మాణం జరిగితే అది అక్రమం అవుతుందా లేదా? మా అందరికీ తెలుసు మీరు సాయిని ఎంతగా ద్వేషిస్తున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు కదూ. కానీ మేము కూడా ఈ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగనివ్వం. కుల్కర్ణి సర్కార్, నేను మీకు చెప్పానుగా, ఈ నిర్మాణం ఆపటం మీ తరం కాదు అని. అలాగా అయితే ఇప్పుడే చూపిస్తాను నేనేంటో. రేయ్, ఆ సామాన్లన్నీ బయట పడేయండి. జనాల్ని బయటికి తరిమేసేయండి. ఈ కట్టినంత పడగొట్టేయండి. వెళ్ళడే. మళ్లీ కష్టపడాల్సిన అవసరం ఉండదులే మీకు. ఎందుకంటే మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు తీసుకొని నా ప్రియ శిష్యుడు వచ్చేశాడు.
ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. సాయి, మీరు చెప్పిన ప్రకారమే నేను దస్తావేజులు తీసుకొచ్చాను. ఇక నాతో పాటు నగర పరిషత్ సభ్యులను కూడా తీసుకొచ్చాను. కులకర్ణి సర్కార్ ఇప్పుడిప్పుడే కొత్తగా సభ్యుడయ్యారు. చట్టాలను అర్థం చేసుకోవటంలో ఏమైనా సందేహం ఉంటే వీరు సహాయం చేస్తారు. ఏమంటున్నారు మీరు? ఎన్నో సంవత్సరాల నుంచి సాయి ఈ చోటును శుభ్రం చేస్తున్నారు, కాపు కాస్తున్నారు. అందుకనే బ్రిటిష్ సర్కార్ ఈ స్థలాన్ని చాలా సంవత్సరాల క్రితమే సాయి పేరు మీద రాసేశారు. ఈ దస్తావేజ్ సర్కార్ మేము మ్యాప్ చూసే వచ్చాము. ఈ స్థలము సాయిదే. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టకుండా ఎవరూ ఆపలేరు అనుకుంటా సాయిని. అయినా కూడా ఒకవేళ ఎవరికైనా సమస్య ఉంటే వెళ్ళి బ్రిటిష్ సర్కార్తో మాట్లాడుకోవచ్చు. ఇంతటితో అయిపోయిందని సంబరపడిపోకు సాయి. హరి ఓం. రండి, పని మొదలుపెట్టండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఏమైంది సాయి? నాకు ముఖ్యమైన పనుంది. ఎంతకాలం సాయి వెనకాల పడి బాధిస్తారు మీరు? ఈ రోజు మీరు నిర్మాణ కార్యం ఆపించేయడానికి ప్రయత్నం చేశారు, నేను విన్నాను. కానీ మీరు అసఫలమయ్యారు, అవునా? అయినా మీరు ఇంకా అర్థం చేసుకోలేదు చెడు మార్గంలో ఎప్పటికీ విజయం సాధించలేరని. విషయం ఏంటంటే కేశవ్, నీకు నేనెప్పుడు చెడ్డవాడిగానే కనిపిస్తా. నాకే నీతులు బోధిస్తున్నావా? రోజు రోజుకు నువ్వు ఒక పితృద్రోహిగా మారుతున్నావు. ఎప్పుడైనా నీ తండ్రి పక్షాన మాట్లాడడం లాంటిది చేశావా నువ్వు? తండ్రి లాంటి వ్యవహార శైలిని మీరు మాత్రం ఎక్కడ చేశారు నాన్నగారు? మీకంటే ఎన్నో ఆపు! ఇన్ని సంవత్సరాల నుంచి నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఈరోజు బయటికి కక్కేశావు. నిజమేంటంటే కేశవ్, నువ్వు నాకెప్పుడు ఒక తండ్రికిచ్చే గౌరవాన్ని ఇవ్వలేదు. కన్నబిడ్డగా నీ ప్రేమను పంచలేదు. ఏం పాపం చేశానరా నేను? బిడ్డలు తప్పు చేసినప్పుడు కఠినంగా వ్యవహరించని తండ్రంటూ ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? నేను ఈ రోజు వరకు ఏదైతే చేశానో అది నీ మంచి కోసమే చేశాను. మీరు కేవలం అవే చేశారు. దేనితో అయితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు నేనేం వెంటేసుకుని పోయేటప్పుడు పైకి తీసుకెళ్ళను. నీ కుటుంబానికే కదా పనికొస్తుంది ఆ డబ్బు. ఎవ్వరికి ఎందుకు పనికిరావా డబ్బులు? అవి ఎందరి మనసుల్లో బాధపెట్టి సంపాదించినవి, ఎందరినో పీడించి సంపాదించినవి, మోసంతో సంపాదించినవి. అయినా డబ్బు కంటే విలువైనది ప్రేమ అవుతుంది నాన్నగారు. బహుశా మీకిది అర్థం అవ్వదులే. అర్థమైతే నన్ను దూరంగా పంపించేవారు కాదు. చదువుకోవడానికి పంపించాన్రా నిన్ను, వనవాసానికి పంపించలేదు కేశవ్. నీ గురించి నేనేవైతే కలలు కన్నానో వాటిని నువ్వు ఎప్పుడు కూడా నీ కాళ్ళకి బంధనాలుగానే భావించావు. అప్పుడెక్కడికి వెళ్ళింది కేశవ్ నీ ప్రేమ? అప్పుడెందుకని నువ్వు అర్థం చేసుకోలేదురా? ఇవి బంధనాలు కాదు, నీ తండ్రి కన్న కలలు, నీ ఉజ్వల భవిష్యత్తు కోసమని. నువ్వెప్పుడు ఆ సాయి మాటలు శిలాశాసనంలా నీ గుండెల్లో రాసి పెట్టుకుంటావు. ఎందుకంటే మీరు కూడా నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోలేకపోయారు. డబ్బు వెనక పరిగెత్తడమే ప్రతి మనిషి కలవ్వాలని అవసరమేమీ లేదు. మీరు అర్థం చేసుకోలేదు. కొంతమంది దృష్టిలో లాభాల కంటే ఎన్నో రెట్లు అధిక ప్రాముఖ్యత బంధాలకే ఉంటుంది. ఇక సాయి మాట వినకపోతే ఆయన ఎప్పుడు శిక్షలు వేయరు. అయినా ఇది మీకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏ మనిషి అయితే జనాలను భయపెట్టి దాసోహం చేసుకోవాలనుకుంటాడు అతను ఎప్పటికీ ప్రేమని పంచలేడు, ప్రేమని పొందలేడు. ఆగండి. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా నీ వల్లేనే మూర్ఖురాలా. అమ్మా, చిన్నప్పుడు కూడా ఒకసారి చూశాను మీరు అమ్మ మీద చేయి చేసుకోవడం. అప్పుడు నేను చిన్నపిల్లాన్ని, అందుకే భయపడ్డాను, ఏమీ అనలేకపోయాను. కానీ ఇప్పుడు ఊరుకోను. ఇది నా ఇల్లురా, నేనేం కావాలంటే చేస్తా. అయితే మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను. ఇక నేను ఉండాలనుకోవట్లేదు మీ ఈ పాపిష్టి ఇంట్లో. వెళ్ళిపోతున్నాను నా భార్య పిల్లల్ని, నా తల్లిని తీసుకొని. మీరే ఉండండి ఇక్కడ మీ అహంకారంతో కలిసి. ఏమైంది కేశవ్? ఆగిపోయావెందుకు?
ఇప్పుడిప్పుడే అన్నావు కదరా ఇల్లు వదిలి వెళ్తానని. కొంపదీసి నీ ఆవేశం చల్లారిందా ఏంటి? హరి ఓం. వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోని నాపను. నువ్విక్కడ ఉన్నా లేకపోయినా ఒక్కటే. నువ్వు వెళ్ళిపోతేనే మంచిదిరా. ఆ బైరాగి భక్తుడవైన నిన్ను పాముకు పాలు పోసినట్లు పెంచి పోషించాను ఇంతకాలం. శత్రువుకి భక్తుడు శత్రువే అవుతాడు. చెవులు బాగా రిక్కించుకొని విను. ఈ ఇల్లు నాది. ఇక్కడ నేనేది శాసిస్తే అదే జరగాలి. నేను చెప్పిందే ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈ ఊరు నాది. ఇక్కడ బైరాగిని ఇల్లు కట్టుకోనివ్వను. ఇది నా ప్రతిజ్ఞ. మరొక్కటి కూడా విను. ఇల్లు వదిలి వెళ్తున్నావుగా నువ్వు, మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడం గురించి ఎప్పుడు ఆలోచన కూడా చెయ్యొద్దు. అత్తయ్య అత్తయ్య మావయ్య అత్తయ్యని చూసుకోండి. బైజా నువ్వు విశ్రాంతి తీసుకో. వద్దు, నేను బానే ఉన్నాను. తాత్య తాతయ్య, వైజాక తాతయ్యకి ఏమైంది? తెలియదేమైందో, ఉన్నట్టుండి వీడి ఆరోగ్యం బాగా క్షీణించింది. పాటిల్ గారు, తాతయ్యకి ఏమీ కాదు. తను తొందరగానే కోలుకుంటాడు. మీరు కంగారు పడకండి. సాయి ఎక్కడున్నాడు? ఎవరైనా సాయిని పిలవండి. వస్తుండొచ్చు. సాయి, బాబు, అమ్మా దయచేసి నన్ను బతికించండి. నాకు చచ్చిపోవాలని లేదమ్మా. ఏమండి? నీకేమీ అవ్వదు తాత్య, నువ్వు భయపడొద్దు. నేను నిన్ను బ్రతికించుకుంటాను. వెళ్ళిపోయే సమయం వచ్చేసినట్టుంది. కానీ నాకు చావాలని లేదమ్మా. నేనింకా మీకు సేవలు చేయాలి. ఇంకా బాజీ కూడా ఇప్పుడు అంత పెద్దవాడు అవ్వలేదమ్మా. నాన్న, మీరు మాట్లాడొద్దు నాన్న, విశ్రాంతి తీసుకోండి. మీరు నా గురించి దిగులు పడొద్దు నాన్న. నేను మీకు ఎప్పుడూ ఎదురు చెప్పను, కానీ మీరిప్పుడు త్వరగా కోలుకోవాలి నాన్న. తాత్య, తాత్య భయపడొద్దు బాబు, నీకేమీ అవ్వదు. సాయి సాయి వాగ్దానం చేశాడు కదా, తను నీకేమీ కానివ్వడు. తాత్య, ఇవ్వండి. తాత్య, 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 ఏమండి? నాన్న, సాయి.
తాత్య సాయి తాత్య సాయి 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 లేదు తాత్య 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 లే తాత్య 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 సాయి తాత్య ఇదెలా సాధ్యమవుతుంది? ఇలా జరగడానికి వీల్లేదు. నాకు మాట ఇచ్చావు సాయి, నువ్వు తాత్యకేమి కానివ్వనని చెప్పావు. నీ వాగ్దానం అసత్యం. తాత్యాన్ని బ్రతికించు, తాత్యాన్ని బ్రతికించు సాయి. వైజమ్మ, నా మాట నిలబెట్టుకోవడానికే వచ్చాను. షిరిడి సాయి, షిరిడి సాయి. సద్గురు నామమే తారక మంత్రము, ధన్యము సాయి. సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి. సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకమాయి సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి. సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి. మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. శరణు వేడితే అభయమునిచ్చే గురుదేవుడు శ్రీ సాయి. నీ సచ్చరిత్ర పారాయణమే పరమ పవిత్రం సాయి. ఏకాదశ సూత్రములను ఒసగిన దైవం మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. ద్వారకమాయి సందర్శనమే దుఃఖ నివారణ సాయి. సత్యము నీవే, నిత్యము నీవే, అనాథ రక్షక సాయి. చిరంజీవిగా పరంజ్యోతిగా నిలిచే మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి. తాత్య, తాత్య నా బాబు. తాత్య తాత్య,
సాయి 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 మీరు బానే ఉన్నారా? అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఎలా ఉంటాను భాయిసమ్మా? నాకిప్పుడు పూర్తిగా నయమైపోయిందమ్మా. నేను చాలా భయపడిపోయాను. అమ్మా నీ కొంట్లో బానే ఉందా? ఏమండి, మీకు ఆరోగ్యం పాడైనప్పటి నుంచి అత్తయ్య ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. తల తిరుగుతుంది, ఇంకా అప్పుడప్పుడు శ్వాస కూడా ఆడటం లేదు. నేను బానే ఉన్నాను రబ్బా. ఇప్పుడు నా కొడుక్కి నయమైపోయిందిగా. అమ్మా నీ ఆరోగ్యం ఎంతలా క్షీణించినప్పుడు నేను ఆరోగ్యంగా ఎలా ఉంటాను బాబు? నువ్వు లేకుండా నేను జీవించలేను. అలాగే నువ్వు లేకుండా కూడా నా పిల్లలు ఎక్కడుంటారో అదే నా ప్రపంచం. అక్కడే నా ప్రాణం ఉంటుంది. బాయిజమ్మా, అమ్మ కేవలం పిల్లలకేనా అవసరం? పాటిల్ గారికి కాదా? ఏంటి సాయి నువ్వు అనేది? ఒక వివాహిత స్త్రీ జీవితం ఒక తల్లిగా భార్యగా బాధ్యతల్ని నిర్వర్తించుకోవటమే కదా. ఒక వివాహిత స్త్రీ జీవితం తల్లిగా భార్యగా బాధ్యతల్ని నిర్వర్తించుకోవటమే కదా. చూసావా కేశవ్, మీ అమ్మ కూడా ఇదే చేస్తుంది. తను స్వార్థపరురాలైతే, లేక తనకి నీ గురించి దిగులు లేకపోతే కనుక అప్పుడు తను కూడా నీ వెంట వచ్చేసుండేది. కాని ఆమె అలా చేసి ఉంటే నువ్వు నీ తండ్రికి శాశ్వతంగా దూరమైపోయేవాడివి. అది ఆమె కోరుకోవడం లేదు. ఆమెకు తెలుసు తను మీ ఇద్దరి మధ్య వారధి అని. అవసరమైతే ఆమె ఎన్ని కష్టాలనైనా భరిస్తుంది. ఆమె కోరుకుంటుంది మీ బంధం నిలిచి ఉండాలని. తద్వారా ఎట్టి పరిస్థితుల్లో మీ ఇరువురు ఒకరితో ఒకరు కలిసే ఉండాలని. మీరిరువురు మీ మీ ధర్మాలని నిర్వర్తిస్తున్నారు. మీ ఇద్దరిలో ఎవ్వరూ కూడా తప్పు కాదు. అందుకని కేశవ్, ఇలా ఆలోచించొద్దు. మీ అమ్మ మీ తండ్రిని సమర్థించిందని, నిన్ను సమర్థించలేదని.
నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆమె నిన్ను ఎంతో ప్రేమిస్తున్నది. కానీ నిన్న ఏదైతే జరిగిందో దానివల్ల ఆమెకు చాలా బాధ కలిగింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆమె అనుకుంటుంది నీ దృష్టిలో ఆమె ఒక అసమర్థపు తల్లి అని. ఇప్పుడు ఆమెకు ఈ విషయం తప్పు అని కేవలం నువ్వే నిరూపించగలవు కేశవ్. నువ్వు తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియాలి. అమ్మా అమ్మ నీకేమైందమ్మా? అత్తయ్య, అమ్మ జాగ్రత్త. రంబా నీళ్లు తీసుకురా. అమ్మా నీకు విశ్రాంతి అవసరం, పద. వెళ్ళు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వచ్చావురా? పెద్ద పెద్ద మాటలేవో మాట్లాడావుగా. హరి ఓం. అమ్మ నన్ను క్షమించమ్మా. నేను నీ నిస్సహాయతని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. కేశవ్ బాబు, ఊరుకోనన్నా. లేదమ్మా, ఈ రోజు వరకు నువ్వు కేవలం ఇతరుల గురించే ఆలోచిస్తూ వచ్చావు. నేను ఇంకా నాన్నగారు ఇద్దరం ఎప్పుడూ నీ గురించి ఆలోచించలేదు. అలాగే మేము నీకేదైనా చెయ్యాలన్న దాని గురించి కూడా ఆలోచించలేదు. కేశవ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాన్నా? లేదమ్మా, ఈ రోజు నన్ను మాట్లాడినివ్వు. బహుశా నేను ఈ విషయం తెలుసుకోలేకపోయాను. నువ్వు నాకు ఎంత పెద్ద శక్తితో నీ నుంచి ఎన్నెన్నో పొందాను. నువ్వు ఏవైతే సహించావో అది ఒక తల్లి, ఒక భార్య బాధ్యతలకి సమతుల్య న్యాయం చేయడం కోసమేగా. నువ్వు బలహీనురాలివి కాదమ్మా. నీకు ఉన్నంత శక్తి, నీకు ఉన్నంత ధైర్యం ఒక మనిషిలో ఉండటం అదేమీ ఒక సాధారణ విషయం కాదమ్మా. అలాంటి వాళ్ళు ఎప్పుడూ అసఫలం అవ్వరు. ఈ రోజు నుంచి నేను అలాగే చేస్తానమ్మా. ఏదైతే నువ్వు కోరుకుంటావు. ఈ రోజు నుంచి మీ సుఖ దుఃఖాలన్నిట్లో, నీ నిర్ణయాలన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటానమ్మా. ఈ రోజు నుంచి ఇక నువ్వు ఎప్పుడు ఒంటరి దానివి కాదమ్మా. కేశవ్, దీంట్లో ఏముంది సాయి? కొన్ని గత స్మృతులున్నాయి.
దీన్ని నాకిచ్చిందెవరో తెలుసా? ఒక నెమలి. ఒకసారి నేను దాని పిల్లల్ని సంరక్షించాను. ఇదిగో బేలా, ఇది నువ్వు తీసుకో. ధన్యవాదాలు సాయి. సాయి, ఈరోజు ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నారు? చాలా కాలం వీటన్నిటినీ భద్రంగా దాచాను. ఇప్పుడు వీటికి వెళ్లాల్సిన వంతొచ్చింది. సాయి, ఇది మీరు పాయసామమ్మ కదా? ఈ చిత్రం చాలా బాగుంది. చాలా ఏళ్ల క్రితం షిరిడీకి ఒక చిత్రకారుడొచ్చాడు. ఇది అతను వేశాడు. మా ఇద్దరి చిత్రాలు. నాకు కూడా చూపించండి సాయి. బాయిజమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా బాయిజమ్మా? సమయం వచ్చేసిందిగా. ఇప్పుడు ఎవరు ఎవరిని వదిలి వెళ్ళిపోతున్నారు? మరి నువ్వు నా మాట తీసుకోలేదు కదా. అయితే ఇప్పుడు ఒట్టు వే బాయిజమ్మా, నువ్వు వెళ్ళనని. నాకు మాటివ్వు. నీకైతే సర్వం తెలుసు సాయి. మరి మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను వెళ్ళక తప్పదు. కొన్ని రోజులుండి బాయిజమ్మా, నువ్వు వెళ్ళొద్దు. బాయిజమ్మా, 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 బాయ్. సాయి, అసలు మీరంత గట్టిగా బాయిజా అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు? నేను ఒక చోటకి వెళ్ళాలి. సాయి, మీరెక్కడికి వెళ్తున్నారు? ఇది ప్రవచనాల సమయం కదా. ఈ రోజు ప్రవచనాలు ఉండవు తల్లి. సాయి ముందైతే చెప్పలేదుగా ఈరోజు ప్రవచనాలు ఉండవని. మనమైతే దీపాలు కూడా వెలిగించాము. మరి ఉన్నట్టుండేమైంది? అత్తయ్య, నేను వేస్తానివ్వండి. వద్దులే, నేను వేసుకుంటాను. అయితే ఈలోగా నేను వంట చేస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో, అన్నీ నేనే చేస్తాను. సాయి నయం చేసిందైతే తాత్యాకి, కానీ చూస్తుంటే ఆ శక్తి అంతా నీలోకి వచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకు రాకూడదు?
నా కొడుక్కి ఇప్పుడు నయమైపోయిందిగా. సాయి నా మనసులోని బాధనంతా దూరం చేసేశాడు. ఇప్పుడు నేను నృత్యం కూడా చేయగలను. మావయ్య, మీరు అత్తయ్య బలంగా ఉందని భ్రమపడొద్దు. ఇప్పుడు కూడా మాట మాటకి ఆయాసం వస్తుంది అత్తయ్యకి. పొద్దుటి నుంచి చూస్తున్నాను, కానీ అత్తయ్య మాత్రం విశ్రాంతి తీసుకోమంటే అస్సలు వినటం లేదు. విశ్రాంతి తర్వాత రంభా. ఇప్పుడు బాజీ ఇంకా తాతయ్య ఖండోబ మందిరానికి వెళ్లారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి తాతయ్యకి ఇష్టమైన వంటలు వండి పెట్టాలి. మళ్ళీ ఇంకా సాయి కోసం కూడా భోజనం తీసుకెళ్ళాలి. చూసారా మావయ్య, ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు. అన్ని పనులు తనే చేస్తానంటుంది. మహా మొండిగట్టం నా భార్య. ఒంట్లో బాగోలేదు, అయినా కూడా ఎవ్వరి మాట వినదు. ఏంటి ఆరోగ్యం బాలేంది? మీరెలా చెప్తున్నారంటే యమరాజు గారు బయలుదేరినట్టు నన్ను తీసుకువెళ్ళటానికి. అలాగా అయితే నీకెలా తెలుసు నువ్వు స్వర్గానికే వెళ్తావని? మరి అంత నమ్మకంగా నేను ఎలా చెప్పగలను నరకమే ప్రాప్తిస్తుందని? లేదు లేదు, నా మాటల్లో ఉద్దేశం ఏంటంటే అప్పుడే నీకు స్వర్గానికి వెళ్లే సమయం రాలేదని. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఈ పరిహాసాలు మా ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంటాయి. మొదట నేనే మొదలు పెట్టాను. యమధర్మరాజు బయలుదేరారు నన్ను తీసుకెళ్లడానికని. మళ్ళీ అదే మాట బైజమ్మా. ఎందుకని మా మనసులు బాధ పెడుతున్నావు? ఏమైంది సాయి నీకు? నువ్వింత బాధపడ్డావు నేను ముందు ఎప్పుడూ చూడలేదు. సాయి, నువ్వు బానే ఉన్నావా? నేను వెళ్ళిపోతున్నాను, సమయం వచ్చేసిందిగా. ఏమైంది సాయి? నీ కళ్ళెందుకు చెమ్మగిల్లాయి? నిన్నిలా ముందు ఎప్పుడూ చూడలేదు. బైజమ్మా, తాత్యాలాగా నేను నీ కొడుకునేగా. మరిప్పుడు నువ్వు మరణం గురించి మాట్లాడుతుంటే నా మనసు బాధపడుతుందిగా. ఏమైంది సాయి? ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను. నువ్వెప్పుడూ అందరికీ ఊరటనిచ్చేవాడివి, ధైర్యాన్నిచ్చేవాడివి. ఏదో కారణం ఉంది సాయి, లేకపోతే నా పెద్ద కొడుకు ఎప్పుడు ఇలా ఉండడు. బైజమ్మా, నీకు గుర్తుందా? ఒకప్పుడు నేను అడవిలో ధ్యానం చేసుకునేవాణ్ణి. అప్పుడు మండు టెండలో ముళ్ళు గుచ్చుకున్నా కూడా లెక్క చెయ్యకుండా నువ్వు నాకు అన్నం తినిపించడానికి వచ్చేదానివి. అందరికీ ఎదురు తిరిగి నువ్వు నన్ను బిడ్డలా చూసుకున్నావు, నాకు అండగా నిలిచావు. మరి ఇప్పుడు నేను నిన్ను శ్రద్ధగా చూసుకోవాలిగా. ఇంత అనారోగ్యంలో నువ్వు ఇలాగే పనులు చేస్తూ ఉంటే అప్పుడు ఇలా విషయం నేను పనులు చేస్తున్నాననా? దానికోసం ఇంత బాధపడుతున్నావు? నువ్వైతే నన్ను భయపెట్టేశావు సాయి. నేనేమైనా రాళ్ళు పగలగొడుతున్నానా? రోజు చేసుకునే పనేగా, ప్రతిరోజు చేస్తాను. నేను నీకోసం వంట చేసి తీసుకొద్దామని. బైజమ్మా, నా వంట నేను స్వయంగా చేసుకోగలను. తెలుసు, నువ్వు మా పాలిట దైవానివి. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకుంది. ఎప్పుడైనా అమ్మ తన బిడ్డలకు అన్నం తినిపించే వరకు అమ్మకు కూడా ఆకలి వెయ్యదుగా. మరి పిల్లలకు కూడా ఎప్పుడైనా వాళ్ళ అమ్మకి తినిపించే అవకాశం ఇవ్వాలిగా. లేదు సాయి, ఇది నా హక్కు. దీన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను, నీకు కూడా ఇవ్వను. నేనే వంట చేస్తాను.
ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు సాయి? బాయిజమ్మ తమ అమ్మకి సహాయం చేయటం ప్రతి కొడుకుకి హక్కు. ఇప్పుడు ఈ హక్కుని నువ్వు కూడా నా నుంచి లాక్కోలేవు. సాయి ఓం 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 సాయి ఓం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక మళ్ళీ ఎప్పుడు తిరిగి రావద్దు. గణు, నువ్వు ఒకసారి నా దగ్గరికి రాగలవా?